అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు అంటే 9 ఉదయం నుంచి 10 సాయంత్రం వరకు చూశారు కదా. మరి ఇదేమో ఆదివారం ఉదయం నుంచి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. అయితే ఈ వీడియో శుక్రవారానికి ముందేలేండి, నేను ఊరికి వెళ్ళడానికి ముందే తీసుకున్నాను. అన్బాక్సింగ్ అనమాట. ఈ చీర నేను ప్రశాంతి శారీస్ నుంచి తెప్పించుకున్నాను. అది చీరాల కాటన్లో ప్లెయిన్ అనమాట. చాలా బాగున్నాయండి. అసలు ప్లెయిన్ చీరలు ఎప్పుడు 30 ఏళ్ల కిందట కాన్సెప్ట్ కదా. అయితే ప్లెయిన్ చీర డిజైన్ బ్లౌజ్ అన్నది ఎప్పుడూ కొత్తగానే ఉంటుందండి. అదేమీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోదు. అది నాకు నచ్చింది అనమాట. ఇది అన్ని కలర్స్ ఉండవే, ఏ కలర్ తెప్పించుకోవాలి, సరే ఈ రస్ట్ కలర్ బాగుంది కదా అని తెప్పించుకున్నాను. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చీర కూడా చాలా పెద్దది ఉంది. బ్లౌజ్ విడిగా 90 సెంటీమీటర్స్ ఉందనుకుంటాను. నేను ఇది అప్పటికప్పుడు అర్జెంటుగా టైలర్కి ఇచ్చి కుట్టించుకున్నాను అనమాట. అయితే గతంలో ప్రశాంతి శారీస్ నుంచే మా అక్క నాకు ఒక చీర కొంది. ఎయిర్పోర్ట్లో మొన్న కట్టుకున్నాను చూడండి, బ్లూ చీర. దానికి బ్లౌజ్ వచ్చింది, చాలా థిక్గా ఉందనమాట. దానికి లైనింగ్ అవసరం లేదు. అలాగే ఇది ఉంటుందనుకొని నేను ఆవిడకి లైనింగ్ వేయొద్దని చెప్పాను. కానీ బ్లౌజ్ స్టిచ్ చేసాక చూస్తే మామూలు 2x2లా ఉందన్నమాట. ఏంటో మరి తెలీదు. అయితే అది మా అక్క కొన్న చీర 1500 దగ్గర, ఇది 990 అనమాట, అంటే ఆఫర్లో. అంతేకాదు ఈ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ కూడా తెప్పించుకున్నాను. నాకు ఎప్పటి నుంచో కోరికండి ఇది తీసుకోవాలని. అయితే ఇయర్ రింగ్స్ చాలా పెద్దవి వచ్చాయన్నమాట. శుక్రవారం శనివారం ప్రయాణం అవగానే శనివారం రాత్రి పడుకుని ఆదివారం పొద్దున్న లేచానా. ఆ రోజు నృసింహ జయంతి. వెళ్ళి పాలు అవి తెచ్చుకుందామని తయారవుతుంటే ఇంతలోపల విహారి ఫోను. శుభోదయం నాన్న అంటే తలుపు తీస్తే అదేదో లోపలికి వచ్చి మేమే చెప్తామన్నాడు. చాలా షాకింగ్ అనమాట, నాకు షాకింగ్ సర్ప్రైజ్. హలో, ఏంటి సర్ప్రైజ్? మనకి ఆ పొరుగు దేశానికి యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఇది రద్దు చేశారనమాట. అంటే తాత్కాలికంగా రద్దు చేశారని. అప్పుడు అందరికీ 2 రోజులు ఆఫ్ ఇచ్చేయండి, ఎవరైనా వెళ్ళాలంటే ఒక 2 రోజుల పాటు ఇంటికి వెళ్ళి రావచ్చు అని చెప్పారట. వెంటనే వీడు ఇంకో అబ్బాయి చెయ్యెత్తారు. అంటే వీళ్ళిద్దరే హైదరాబాద్ రావాల్సిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నవాళ్ళు అనమాట. ఆ అబ్బాయి అన్నట్ట, సరే నాకైతే ఊర్లో ఎవరు లేరు, ముందు నువ్వు వెళ్ళొస్తే తర్వాత నేను వెళ్తాను అని. ఇంకా ఉన్న పళంగా బస్సుకు బుక్ చేసుకున్నాడు. నాకు తెలీదు, సర్ప్రైజ్ అంటే అదే కదా. సరే ఇంకా వాడు వచ్చాక వాడు కాఫీ అది తాగాక వెళ్ళి వాడే పాలు, మామిడి పళ్ళు, కొబ్బరి బొండాలు ఇవన్నీ తీసుకొచ్చాడనమాట. నృసింహ జయంతి కదా, అన్నీ చల్లటి పానీయాలు ఆరగింపు చేయాలని. అలాగే వంట ఏం చేయాలమ్మా అంటే టమాటా పప్పు, బంగాళదుంప వేపుడు అన్నాడు. నిజానికి ఇదే మెను మేము గురువారం తిన్నాం అనమాట. శుక్రవారం ఊరికి వెళ్ళాం కదా నేను రోహరి. అయితే ఆ రోజు బెండకాయ వేపుడు. ఎంత ఆనందమో కదండి అసలు. ఆ పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే, అలాగని ఎప్పుడూ మన కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటే వాళ్ళ అభివృద్ధిని మనం ఆటంకపరిచినట్టే అవుతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, మామిడి పళ్ళ రసం, వడపప్పు, కొబ్బరికాయ, మామిడి పళ్ళు, పాలు, కొబ్బరి నీళ్లు, పానకం, ఇవన్నీ ఆరగింపు అనమాట. సాధారణంగా పానకం అంటే మనకు శ్రీరామనవమి నాడు బెల్లం పానకం కదా చేస్తారు, పందిళ్లలో అక్కడ అవే ఆరగింపు చేస్తారు. కానీ మాకు సింహాచలంలో మొత్తం పంచదార పానకమే ఆరగింపండి సింహాద్రప్పన్నకి. అలాగే కొంతమంది పటిక పంచదార పానకం కూడా చేయిస్తారు, అది ఇంకా స్పెషల్ అనమాట, బాగుంటుంది. ఆ రోజు వచ్చాయండి బంగాళదుంపలు వేపుడు, వాడు కోరుకున్నట్టే వచ్చింది అసలు. అలాగే అప్పడాలు, వడియాలు. ఆ మామిడి పళ్ళ రసం అంతా మరోసారి మిక్సీలో వేసి కొంచెం నీళ్లు వేసి జ్యూస్లా చేశానమాట. అయితే ఏంటంటేనండి, వీడు ప్రత్యేకించి మామిడి పండు వాడంతటి వాడు తీసుకొని తినడు తెలుసా. జ్యూస్లా ఇస్తే తాగుతాడు, నచ్చకపోవడం అంటూ ఏముండదు. కానీ మరి ఎందుకో తెలీదు. నేను అన్నా, నాన్న మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది, నువ్వు వచ్చేసరికి నేను నీ గురించే తలుచుకుంటున్నాను అన్నాను. పర్వాలేదమ్మా, లైట్ తీసుకో అన్నాడు. అయితే మా మామగారు చెప్పేవారండి, వాళ్ళ అన్నయ్య గారికి అంటే మా పెద్ద మామగారికి మామిడి పండు అంటే నచ్చదుట. మా మామగారు చెప్పి, అమ్మ అసలు మామిడి పండు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా, మా అన్నయ్యకి నచ్చదు అదేమిటో అనేవారు. నేను ఎప్పుడు అదే తలుచుకుంటూ ఉంటానన్నమాట. అయితే వీడు జ్యూస్ ఇస్తే తాగుతాడులేండి. చెప్పాను కదా, వాడంతటి వాడు తీసుకొని తినడం ఏది ఉండదండి. వాడికి ఏ పూటకి ఆ పూట సాలిడ్గా భోజనమో టిఫినో ఏదో ఒకటి పెట్టేస్తే చాలు. ఇలాంటివన్నీ మాత్రం నా కోరిక మీద ఇస్తూ ఉంటానన్నమాట, బలవంతం చేసి. ఒక రుచి తెలియకపోతే ఎలాగని ఇదివరకు ఏబీపీ దేశంలో ఉన్నప్పుడు రాత్రి వాడు వచ్చేసరికి ఇలా జ్యూస్ కానీ షేక్ కానీ ఏదైనా చేసి పెడితే తాగి పడుకునేవాడు. ఇంకా జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మధ్యాహ్నం కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాక
సాయంత్రం సింగిల్ మూవీకి వెళ్ళాం. ఆ రోజు వీడియో చూశారు కదా మీరు. అయితే ముందే చపాతీ పిండి కలిపేసి ఒత్తి పెట్టేశానమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. పప్పు ఉంది, టమాటా పప్పు ఉంది కదా, ఇంకా బయట ఎందుకులే తినడం అని వచ్చాక ఈ చపాతీలు కాల్చానమాట ఇలాగా. ఆదివారం ఉదయమే శంకరమ్మ వచ్చి గుమ్మం కడుగుతున్నప్పుడు అడిగింది, అమ్మ 2 రోజులు ఊరికి వెళ్ళారు కదా, చిన్నబాబు దగ్గరికి వెళ్ళారా అని. అయ్యో లేదు శంకరమ్మ, అక్కడ వెళ్ళడానికి వాడికి అంత పెద్ద రూమ్ అది ఏం కాదు, అయినా వాష్రూమ్స్ అవి సరిగ్గా ఉండవు, మేము వేరే పని మీద వైజాగ్ వెళ్ళొచ్చాము అంటే, ఆహా అక్కడికి వెళ్ళారు అనుకున్నా అంది. అలాగే మా శంకరమ్మ వాక్కు ఫలించి వెంటనే వీడు ప్రత్యక్షమయ్యాడు. ఇకపోతే ఏంటంటే సోమవారం సాయంత్రం ఇలాగా నేను విహారి కూడా చిలుకూరు బయలుదేరామండి. ఎప్పుడు తెలుసా, వాడు కిందటేడాది ముంబై వెళ్ళకముందు అమ్మపల్లి వెళ్ళాను చూడండి, అప్పుడు 2 అనమాట నాకు మొక్కులు, అమ్మపల్లి చిలుకూరు వెళ్ళాలని. అమ్మపల్లి వెళ్ళొచ్చాము, ఇంకా చిలుకూరు ఏడాది నుంచి అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఆ మధ్య దసరాల్లో వచ్చినప్పుడు అక్కడికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి కేంద్రానికి వెళ్ళాం కదా, అంతే. ఆ తర్వాత వాడు జాండీస్తో రావడం, తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ పండగకి రావడం, పండగ తర్వాత ఇదే మళ్ళీ రావడం. ఈరోజు 15 కదా, ఎల్లుండి 17వ తారీఖు వస్తే వాడిని చూసి 4 నెలలు పూర్తిగా. కాకపోతే 4 నెలలు పూర్తవక ముందే వచ్చాడు అనుకోండి, వచ్చి వెళ్ళాడు. సోమవారం ఉదయం అన్నానమాట, నాన్న నేను మధ్యాహ్నం పడుకొని లేచాక కొంచెం ఫ్రెష్గా ఉండి కొంచెం రాగలిస్తే వెళ్ళగలిస్తే మనం చిలుకూరు వెళ్ళాలి అని. వెళ్దామమ్మా, కానీ పొద్దున్న వెళ్దామా, రేపు ఉదయం అన్నాడు, ఫ్రెష్గా ఉంటుంది కదా అని. ఉదయం అయితే నేను అసలు తెమలేను నాన్న, చాలా మామూలు పాచి పనులు అయ్యేసరికి 2 గంటల సేపు అవుతుంది, ఎంత శంకరం వచ్చినా సరే తను వచ్చి గుమ్మం కడిగే వరకు వెయిట్ చేయాలి, అప్పుడు ఎండెక్కిపోతే నాకు అసలు దృష్టి ఉండదు అన్నాను. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలి అని. అయితే ఏంటంటే కారు రెంటల్కి పెట్టుకున్నాం అనమాట, 4 అవర్స్ మొత్తం 4 అవర్స్ ఏదో కిలోమీటర్స్ ఏదో లెక్క ఉంటుంది కదా, అలాగ పెట్టుకున్నాము. అయితే ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల 1:20 నిమిషాలు చూపించిందండి. ఎప్పుడు 45-50 నిమిషాల్లోనే వెళ్ళిపోతాం అసలు, కానీ అది ఈవినింగ్ మంచి పీక్ టైం కదా, దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ అయింది, వెళ్ళేసరికి 6:40. నాకు బెంగ, ఇంత కష్టపడి వెళ్తే దర్శనం అవుతుందా అవదా అని. ఈ గూగుల్లో చూస్తే కొన్ని 7 అని చూపిస్తోంది, 8 అని చూపిస్తోంది, ఏది కరెక్టో తెలియదు. అయితే ఏంటంటే చాలా అదృష్టంగా చాలా బాగా అయింది కూడా దర్శనం. చాలా అంటే వీకెండ్ కాదు కదా, సోమవారం కదా మేము వెళ్ళింది, జనాలు అక్కడక్కడ అలా అలా ఉన్నారనమాట, చాలా ప్రశాంతంగా ఉంది. ముందు ఒకసారి అంటే ఇదివరకు ఉండే ఎంట్రన్స్ కాదు, వేరే మెయిన్ ఎంట్రన్స్ పెట్టారేంటో తెలియదు, కానీ ఇదివరకు పక్క నుంచి వెళ్ళేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు స్ట్రెయిట్ రూట్ ఏదో ఉందన్నమాట, అలా వెళ్ళాము. ఇలాగా ముఖద్వారం దాటగానే ఎదురుగుండా స్వామి సన్నిధే, చక్కగా ఇలా 2 మెట్లెక్కి అలా క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. అయితే ప్రదక్షిణలు తిరిగే మార్గాన్ని క్లోజ్ చేశారనమాట, 6:30 వరకే ప్రదక్షిణలకి అనుమతిట, ఆ తర్వాత క్లోజ్ చేశారు. నిజంగానండి ఒక 5-6 సార్లు చిలుకూరు వెళ్ళాను, కానీ స్వామి ఇలా ఉంటారా, ఇంత బాగుంటారా అని స్వామిని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చక్కగా లైట్ల వెలుగులో అందరూ వాళ్ళు నడవండి నడవండి అని చెప్తున్నారు, కానీ కొంచెం లైట్ తీసుకుంటున్నారనమాట. ఒక్క నిమిషమైనా అక్కడ ఆగి స్వామిని దర్శించుకునే అవకాశం బాగా దొరికింది. సరే లేటుగా వచ్చినా సరే మంచి టైంలో వచ్చానని నేను అనుకున్నానమాట. అయితే అలా వచ్చేసాక ఇదంతా షాపింగ్ ఉంటుంది కదా, ఒకసారి ఇదంతా తిరిగాక విహారి నాకు ఇంకోసారి దర్శనం చేసుకోవాలని ఉంది నాన్న అంటే, ఎలా వెళ్ళాలంటే మళ్ళీ మొదటి నుంచి వెళ్ళడమేనమ్మా, చుట్టూ తిరిగి అన్నాడు. అప్పుడు మళ్ళీ మొదటి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి అలాగా ఈ షాపింగ్ అంతా చూసామన్నమాట. ఇదివరకు ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ గాజులు పూసలు వీటి దగ్గర ఆగితే నోహర్ అంటాడు, అమ్మ వీళ్ళందరూ హైదరాబాద్ నుంచే తెచ్చి అమ్ముతారమ్మా అని. నిజమే, నేను కాదనలేదు, కానీ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక జత గాజులు కొనుక్కోవడానికి నన్ను చార్మినార్ కానీ బేగం బజార్ కానీ మీరు తీసుకెళ్తారా అంటాను నేను. అయితే నువ్వు రావాలి కానీ ఎక్కడికైనా తీసుకెళ్తాం అంటారు వాళ్ళు. కానీ ఏంటంటే ఒక్క జత కోసం నేను ఎక్కడికో వెళ్ళలేను కదా, అందుకని వచ్చినప్పుడే కొనుక్కోమని చెప్పారు పెద్దలు. ఇలా చూశాను, ఇగో ఈ మెరూన్ కలర్ ఉన్నాయి కదా, వాటిలో ఒక లైట్ పర్పుల్ కలర్ తీసుకున్నాను. ఏదో ఒకటి అంతసేపు చూశాను కదా అని తీసుకున్నాను. ఒక జత 100 రూపాయలు, ఇంకొకటి 4 గాజులు 100 రూపాయలు. ఆ బీడ్స్తో ఉన్న హారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇంకా వాటి వైపు చూడలేదనమాట. సేమ్ నేను ఎంత కొన్నానో ఇక్కడ అంతే చెప్పారు, 150కి వస్తాయని చెప్పారు. తర్వాత ఇంకా చిన్న ఒక ఆవు దూడ బొమ్మ కొన్నానమాట, 100 రూపాయలు. చెప్పాను కదా అవన్నీ ఇక్కడ దొరకనివని కాదు, ఏదో వెళ్ళాం కాబట్టి కొనాలి. తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటేనండి, నేను 2019లో చిలుకూరు వచ్చినప్పుడు పెనం కొన్నాను, అదే ఇప్పటికీ వాడుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది పెనం, అప్పుడు 150. అయితే నేను అప్పటి నుంచి అదే రేటుకి ఫిక్స్ అయిపోయాను అనమాట.
ఎక్కడ ఎక్కడ అడిగినా సరే ఇక్కడ మా సంతలో అక్కడ చూస్తూ ఉంటాను, 150కే కావాలంటాను నేను. ఇప్పుడు పెరిగిపోయామ్మా రేట్లు అంటారు వాళ్ళు. సరే పెద్ద అవసరం లేదని కూడా అలా తీసుకోను. ప్లాస్టిక్ కాదు కదా, చెప్పు నాన్న ఇచ్చే రేటు. అబ్బో ఇది ఈ మూకుడు 200. అమ్మో చాలా ఎక్కువ చెప్తున్నావు. అయితే ఇతను పాపం రీజనబుల్గానే చెప్పాడండి. పెనము మూకుడు కలిపి 500 చెప్పాడు. నేను 400కి అడిగాను. రాదమ్మ మాకు కొనడానికే అంత రేట్ లేదు అన్నాడు. ఆ రోజు పౌర్ణమి కదా, నిండు చంద్రుడిలాగా ఆకాశంలో దర్శనమిచ్చాడనమాట. సుందరకాండలో హనుమ సీతాన్వేషణలో ఉన్నప్పుడు సుందరకాండ 5వ సర్గలో వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఈ చందమామ ఎలా వచ్చాడు ఆకాశంలో కంటే, ఒక మృగరాజుకి ఆకలి తీరాక మంచి గుహలోకి వచ్చినట్లు, ఒక మదపుటేనుగు మహారణ్యంలోకి వచ్చినట్లు, ఒక రాజు రాజ్యానికి వచ్చినట్టు ఆకాశంలో చంద్రుడు వచ్చాడు అంటారు మహర్షి. అవునా, అవడం లేదా? అయిందా అవలేదా? అక్కడేమో ఒక పెనం తీసుకున్నాను, వేరే చోట అనమాట. ఈవిడ 300 చెప్పారు. ఇంకా సర్లే పెనం ఎప్పటికైనా అవసరమే కదా అని తీసుకున్నాను. అయితే పాత పెనం కంటే ఇది కొంచెం పెద్దదనమాట. అదిగో ఆ చిన్న రోలు కూడా తీసుకున్నాను. ఆ చిన్న రోలు ఎప్పుడో హైత్ నగర్లో కొన్నది. ఆ మధ్య దాంట్లో దంచుకునే పత్రం విరిగిపోయింది కదా, అది అలాగే ఉంది. సరే అని చెప్పి బుజ్జి రోలు ఒకటి తీసుకున్నాను. ఇది 120 రూపాయలు అనమాట. దోశ పెనమా చపాతీ పెనమా కావాలమ్మా అని అడిగారు. అంటే లేదమ్మా కొంచెం లోతున్నదే ఇవ్వండి, దోశ పెనం నా దగ్గర ఉంది, అది బరువు అని చెప్పి అది మీదన పడేశాను. ఇదైతే మల్టీపర్పస్ కదండి. ఇంక వెళ్లే ముందే కొన్ని పెరుగు గారెలు వేసాను అనమాట. వచ్చాక మామూలు గారెలు ఒక 4 వేసాను. తర్వాత మర్నాడు ఉదయానికి మొత్తం నా ఎనర్జీ అంతా పోయిందండి. అందుకే కూరలు అతను నాగరాజుకి ఫోన్ చేసి, బాబు కూరలు తెచ్చి ఇవ్వగలరా అంటే, తెచ్చిస్తా మేడం, అరగంట పడుతుంది, వేరే చోట ఉన్నాను. అరగంట కాదు గంట అయినా పర్వాలేదు, 9 లోపు తేగలరు కదా అంటే, తెస్తా మేడం అన్నాడు. అలాగే కాకరకాయలు, టమాటాలు, బంగాళదుంపలు, వంకాయలు, ఒక మామిడికాయ చెప్పాను, నిమ్మకాయలు. తర్వాత అతను వచ్చాక బండికి తగిలించిన బ్యాగులో బీరకాయలు దొండకాయలు ఉన్నాయన్నమాట. బీరకాయలు వద్దనుకున్నానులేండి, దొండకాయలు చాలా బాగున్నాయి మేడం, కిలో 60 అంటే అవి కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయిలేండి. ఇంకా ఆ రోజు అయితే ఈ టమాటాలు ఉడికించిన పచ్చడి, కాకరకాయ వేపుడు. అంటే విహారి బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలవాలన్నాడు. సరే ఇంకా పప్పు అవి హెవీ అవుతాయి కదా అని చెప్పి ఇలా లైట్గా చేశానమాట. నృహరి ఆ రోజు 12వ తారీఖు రాత్రి ఊరి నుంచి వచ్చాడు. విహారి అంతకు ముందే వాడు చెప్పులు అవి నృహరికి కనిపించకుండా దాచాడు అనమాట. వీడు వచ్చినట్టు తెలియకూడదని. తలుపు నాకు ఫోన్ చేయగానే విహారి తలుపు తీయమ్మా అంటే వెళ్ళాడు. అమ్మాయి ఏమ్మా నాకు చెప్పలేదు, తమ్ముడు వచ్చినట్టు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఎంత బెంగ పెట్టుకుంటున్నాను అన్నాడు. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు నాన్న, మేము సినిమాకి వెళ్ళొచ్చాము, చిలుకూరు వెళ్ళొచ్చాము అన్నానమాట. విహారీ వచ్చినప్పుడే చెప్పాడు, బుధవారమే మళ్ళీ వెళ్ళిపోతానమ్మా అని. నాకు ఈ లోపల తాపత్రయం అండి. అసలు అయితే నిజంగా చెప్పాలంటే ఓపిక లేదు. కానీ ఆల్రెడీ ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నాయి. ఊరికి వెళ్ళే ముందే నిజానికి కొంచెం బెల్లం, శనగపిండి, వరిపిండి, నూనె అన్నీ తెప్పించి పెట్టాను. ఏంటంటే ఊరి నుంచి రాగానే నృహరి ఇంకా అక్కడ ఉంటాడు కదా, కొంచెం నేను 2 రోజులు పని లేకుండా ఉంటాను, ఇవేవో చేస్తే నృహరి రాగానే విహారీ కొరియర్ చేయొచ్చు అని. కానీ కొరియర్ అవసరం లేకుండా వాడే వచ్చాడు. అయితే కొబ్బరి ఉండలు ఇంట్లో తింటాడని చేశాను అనుకోండి. ఏదో పిచ్చి తాపత్రయం అండి అమ్మలకి, అంతే. కొని ఇవ్వడానికి మనం చేసి ఇవ్వడానికి చాలా తేడా ఉంది కదండి. అదే అమ్మ ప్రేమ అనమాట. అయితే నిన్న ఉదయం అడిగాను, ఏం కావాలి నాన్న తినడానికి అంటే, ఇలా దొండకాయలు, వంకాయలు, మామిడికాయ ఉంది, మామిడికాయ పప్పు చేసేది అంటే అది చెయ్యమ్మా అన్నాడు. అలాగే దొండకాయ వేపుడే చెయ్యి అన్నాడు. వంకాయ మెంతికూర చేస్తావా అన్నాడు. నీ ఇష్టం ఏది కావాలంటే అదే అన్నాను. అయితే 2 చేశానులేండి. ఇంకా నిన్న బుధవారం సాయంత్రం వాడు బయలుదేరిపోయాడు. నిజంగా కల్లో కనిపించినట్టు వచ్చి ఒక్కసారి వెళ్ళిపోయాడు. అదే చాలా తృప్తిగా ఉందిలేండి. లేకపోతే ఏంటంటే ఐపీఎల్ మొత్తం అయ్యాక అప్పుడు ఒక్కొక్కళ్ళకి 14 రోజులు సెలవులు ఇస్తారనమాట. ముందు ఎవరైతే ఎక్కువ కష్టపడ్డారో వాళ్ళ నుంచి అంటే ఎవరికైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో అప్పటి వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి అందరికీ 14 రోజులు ఏడాదికి లీవ్ ఇస్తారనమాట. కానీ ఏంటంటే మధ్యలో ఇలా అనుకోకుండా వచ్చింది. అయితే వీళ్ళు అడిగారట, ఈ లీవ్ మళ్ళీ ఆ 14 రోజుల్లో కలపకుండా ఉంటారా, అలా అయితేనే మేము వెళ్తామని. లేదు లేదు అది వేరే ఇది వేరే అని చెప్పారట. అందుకే వచ్చాడు, ఇలాగా బయలుదేరాడు.
మళ్ళీ ఐపీఎల్ అంతా అయ్యి వీడి టర్న్ ఎప్పుడైతే అప్పుడు వస్తాడు మళ్ళీ 14 రోజులు సెలవు మీద. ఇంకా ఈరోజు వంటకైతే దొండకాయలు కొంచెం ఉన్నాయి కదా, అవి ముక్కలు తరిగాను. నృహరికి సాధారణంగా వేపుడే ఇష్టపడతాడు వాడు, కొంచెం తక్కువ నూనెతో చేసినా అని. నేనైతే ఇలా కూర చేసుకుందాం, కొత్త కూర అండి ఇది. కొన్ని ముక్కలు ఇలా ఉడికించుకున్నాను, మిగిలిన ముక్కలు పక్కన పెట్టాను. అయితే వాడు 12 అయింది లేచేసరికి పాపం, అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నాకేం చెయ్యకన్నాడు. ఈ దొండకాయ ముక్కలు ఇలా ఉడకపెట్టి వార్చానమాట. అయితే ఈ రెసిపీ నేను మర్చిపోయాను, సాధారణంగా చాలా తక్కువ ఇది చేయడం. అందుకని మా అక్కకి మెసేజ్ చేశాను, ఏమిటో ఈ రెసిపీ చెప్పని. దొండకాయ నూలపిండి కూర అండి ఇది. అయితే మా అక్క ఏం చెప్పిందంటే నూలుపప్పు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిరపకాయ ఇవి గ్రైండ్ చేసి ఉంచుకోవాలని చెప్పింది. కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నారు కదా. నేను నూలుపప్పు, కొంచెం వరిపిండి, బియ్యం కూడా నానపెట్టివారండి నాకు గుర్తుంది. ఇదిగో జీలకర్ర, ఇంగువ, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయని చెప్పాడు అతను, అందుకే ఒకటే వేసానమాట. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలా. అయితే పచ్చిమిరపకాయ మా అక్క చెప్పలేదు, ఆవాలు కూడా చెప్పలేదు. చెప్పాను కదా నా పైచం కొద్దీ 2 ఆవగింజలు, ఒక పచ్చిమిరపకాయ వేసానమాట. ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మూకుట్లో జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు పోపు వేసుకొని ఈ దొండకాయ ముక్కలు ఉడికించుకుని ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. అయితే నేనేం చేశాను, ఆవాలు వేశాను కదా చేదెక్కిపోతుందేమో అని బాగా కలిపేసి ఒక 1/2 నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేశానమాట. ఆ వేడికి అలా అయిపోతుందని, అంటే నేను ఒక్కదాన్నే అప్పుడే తినేస్తాను కదా. అయితే ఎప్పుడు ఈ కూర పెద్ద చేయనండి, మా ఇంట్లో ఇలాంటివి పెద్ద నచ్చవు. వేపుడు, మెంతి కూర, కొబ్బరి కూర, నువ్వుల గుండ అలాంటి కూరలే అనమాట. సరే ఈ మామిడికాయ పప్పు చెయ్యగా మిగిలిన ఈ ట్యాంక్ ఉంది, దాన్నంతా తురిమాను. ఒక చిన్న గరిటెడు పెసరపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ, ఇంగువ, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని ఈ మామిడి తురుము కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేశాను. మామిడికాయ పెసరపప్పు పచ్చడి చేస్తారు కదా, ఏదో నాలుగుకి రుచిగా ఉంటుందని అన్నట్టు నేను ఊరికి వెళ్ళక ముందు నుంచి కూడా, ఇంకా ప్రయాణం అనుకోకముందు నుంచి కూడా కొంచెం డైట్ ఏం పాటించట్లేదండి. అయ్యో అన్నం తింటే క్యాలరీస్, ఇవి తింటే క్యాలరీస్ అన్న భావన కొంచెం పక్కన పెట్టాను. ఎందుకంటే ఈ మండుటెండల్లో అలాంటి ప్రయోగాలు చెయ్యొద్దు అని. ఎందుకంటే వయసును కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. కొంచెం ఈ నెల్లాళ్ళు మాత్రం ఏది ఉంటే అదే తినేద్దాం, ఏది నచ్చితే అదే తినేద్దాం అన్న కాన్సెప్ట్లోనే ఉన్నాను. ఈ ఆవకాయల పని ఎండాకాలం అయిపోయాక మళ్ళీ ఆలోచించాలి. మరి ఇవ్వండి ఈ 2 రోజులుగా ఆదివారం నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలు. సారీ, ఇది కూడా కొంచెం పెద్ద వీడియోనే అయింది, ఇంకా చిన్నవి చేయడానికి ట్రై చేస్తాను ఇక ముందు నుంచి. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.